ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రేపు 25 నుంచి మీరు క్రిస్మస్ పాటలు పాడుకోవచ్చు. చాలా చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నేను కూడా మన అనుదిన మన్నాలో రేపు నుంచి క్రిస్మస్ వర్తమానాలు ఇద్దాం అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఈరోజు దేవుని వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. నీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవును అని వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను. చాలు. పౌలు భక్తుడు ఈ గలతీ సంఘానికి పత్రికను రాస్తున్నాడు. కేవలం 6 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికలో మనం 4వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ పౌలు గారికి భయం వేస్తుందంట. విచిత్రం ఏంటి అంటే భయపడొద్దు 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 అని బైబిల్ గ్రంథములో 365 సార్లు రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబులు నందున భయమగువాగా నమ్ములు గలవు. భయపడరాదని పలుకులు 365 కలుగు ఏడాది పొడుగున భయపడకు నిరాశ పొందుకు. కాబట్టి గమనించిన ప్రియులారా, మన భక్తులు దైవజనులు రాస్తూ అంటున్నారు 365 సార్లు భయపడొద్దు 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 అని అన్నారు. రోజుకి ఒకటి చొప్పున మనము ఏమంటే చదువుకున్న బైబిల్ని మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులకి ఏముంది చెప్పండి? భయపడద్దు అనే మాటను మనం చూస్తాం. క్రిస్మస్ లో కూడా ఏముంది చెప్పండి? భయపడరాదు అని దేవదూత ఎవరికి చెప్పింది? గొర్రెల కాపరులకి చెప్పింది. మనం పేరు పెట్టేసాం గొల్లలని, కానీ గొర్రెల కాపరులని ఉంది. గమనించండి ప్రియులారా. ఇక్కడ పౌలు గారి యొక్క భయం ఏంటి అంటే, ఓ మనుషుని బట్టో ఒక సంస్థను బట్టో ఒక కులాన్ని చూసో ఒక అధికారాన్ని చూసో కాదు పౌలు గారి భయం. పౌలు ఒక దైవజనుడు, పౌలు గారు సేవకుడు. ఈ సేవ చేస్తున్న సేవకుడికి భయం ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు, అది అండర్లైన్ చేసుకుని ఏం చెప్పాలంటే అండి, లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడిండు. సంగమా, మీ పైన నాయకుడు, మీ పైన నాయకుడు ఎవరు? మీ పైన నాయకుడు ఎవరండి? నేనే హెచ్చరించాలన్నా, ఓ మాట అనాలన్నా, చెప్పాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, మందలించాలన్నా ఆత్మీయ తండ్రిని. చెప్పండి, ఏ తండ్రిని? ఆత్మీయ తండ్రి. కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఏంటా బాధ్యత అంటే, ఏ వారం మీ కొరకు వాక్యాన్ని ప్రభు దగ్గర సిద్ధపరచుకొని దేవుడిచ్చిన వాక్యాన్ని మీకు అందించి మీ కొరకు ప్రార్థించి మీ కొరకు ఏమండి ప్రయాసపడి కన్నీరు కార్చి మీరు క్షామం కొరకు
ఒక ఏడ్చే ఒక నాయకుడిగా, మీ బాగోగులు ఎదిగే ఒక నాయకుడిగా నేనున్నా. అయితే ఈ నాయకత్వాన్ని ఎవరిచ్చారు అంటే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 28వ వచనములో ఆ మాట చదవండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఇది నా సంఘం కాదండి, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచును. మీరే ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుగా మిమ్మల్ని గూర్చి చూడండి. పౌలు గారికి దేవుడు చెప్తున్న మాట జాగ్రత్త. పౌలు గారు సంఘానికి చెప్తున్న మాట, లేదా శిష్యులకు చెప్తున్న మాట జాగ్రత్త. నా సంఘం అనమాకండి. ఇది దేవుడు తన రక్తం ఇచ్చి ఏర్పాటు చేసుకున్న మంద సంఘం. దీనికి నన్ను ఒక కాపలాదారుడు, ఒక కాపరిగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. మీ పైన ఒక కాపలాదారుడిని నేను. ఈ కాపలాదారుడు పని ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకు ఎడ్లు మేకలు కొనుక్కున్నాం, కాయలేకపోతున్నాం. ఎవరైనా ఒక ఆయన్ని కాసేవాడిని పెట్టుకున్నాం. వాడు పొద్దున్నే ఆ పశువులు తీసుకెళ్ళి సాయంత్రం తీసుకొస్తాడు. రాగానే మనం ఏం చేస్తాం? మనం ఒక 20 ఎడ్లు ఇచ్చాం, లేదా 20 మేకలు ఇచ్చాం అనుకోండి. రాగానే ఏం చేస్తాం? 1 2 3 4 లెక్కెట్టుకుంటాం. ఒకటి తగ్గింది అనుకోండి, ఎవరిని అడుగుతాం? కాసేవాడిని, ఆ కాపలవాడిని అడుగుతుంది. ఎందుకని? అరే బాబు, నీకు కూలి ఇస్తున్నావు, నువ్వు అటెల్లో ఒక మేకని ఇటెల్లో ఒక మేకను వదిలేస్తావు అనుకో, చెప్పండి. కాబట్టి అలా పోకూడదు. కాబట్టి నేను కాపలా పెట్టుకున్న దేనికి? దగ్గరుండి కాపలా కాస్తామని. అలాగే నేను ఒక గొర్రెల కాపరిని, నేను ఒక పశువుల కాపరిని. దేవుడు నన్ను కూలికి పెట్టుకున్నాడు. దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. అయితే నేను దేవునికి లెక్క అప్పగించాలి. పలానా కృష్ణ గారి విషయంలో లెక్క అప్పగించాలి. పలానా యోహాన్ తాత గారి విషయంలో లెక్క అప్పగించాలి. ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు, ఎంతమంది దేవుళ్ళు ఎదుగుతున్నారు. ఒక దైవజనులకు దేవుడు ఇచ్చే లెక్కలు మనం చూస్తే సంఘ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు పలానా వారిని నువ్వు పట్టించుకోవట్లేదు? పలానా వారు దేవుడి మందిరం రాకపోతే నువ్వెందుకు వెళ్తలేదు? ఏమంటే ఇలాంటి లెక్కలు అడిగితే ఏదో చెప్పొచ్చు. ప్రభా, వెళ్ళానయ్యా, అవతల పక్కలు రాలేకపోయారు, అయ్యా ఈరోజు మేము రాలేకపోయామని అన్నారు, లేకపోతే ఈరోజు మా చుట్టాలు వచ్చారో, బంధువులు వచ్చారో, మా ఇంట్లో ఫంక్షన్ వచ్చారని అంటే పర్లా. కానీ పౌలు గారికి ఇప్పుడు భయం వేస్తుంది, బాధ వేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక మాట ఏమన్నాడు తెలుసు? దానికి మనం చదువుకున్న మూల పాఠము ఆ గలతీ పత్రిక 4:11 అంటాడు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? నా కష్టము వ్యర్థమైపోతుందేమో, నా కష్టము వ్యర్థమైపోతుందేమో. ఏంటయ్యా పౌలు గారు మీరు పడిన కష్టము అంటే 8వ వచనం కానించి మొదలు పెట్టాడండి. ఒకసారి అది చదువుదాం మనం. చూడండి, 8వ వచనంలో తన కష్టం ఎందుకు వ్యర్థమైపోతుందో, సంఘాన్ని గురించి ఎందుకు పౌలు గారు దుఃఖిస్తున్నారు, దేవుడికి లెక్క అప్పగించాల్సిన బాధ్యత నా మీద ఉందని ఎందుకు పౌలు గారు కుమిలిపోతూ ఈ మాటలు ఈరోజు మనందరికి చెప్తున్నాడు. ఈరోజు ఒక సేవకుడిగా మేమెందుకు, మా ప్రయాసం వ్యర్థమైపోతుంది, మా బాధలు ఎందుకు ఇలాగా అని చెప్పి మేము ప్రయాసపడుతున్నాము. సంగమా, మీరు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి అమ్మా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని. చూడండి ఏమంటున్నాడు? అయ్యా, మీరు మందిరంలో రానంత వరకు, యేసుక్రీస్తులో తిరిగినంత వరకు, మీరందరూ కూడా అన్యమత ఆచారం జరిగించేంత వరకు, అసలు దేవుడు అంటే ఏంటో, దైవత్వం అంటే ఏంటో, దేవుడు ఎలా ఉంటాడు, ఆయనకున్న స్వాభావిక లక్షణాలు ఏంటో ఇవేమీ తెలియనంత వరకు నాకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన
మూల పాఠములు తట్టుకు మరలా తిరిగి నేల మున్నపట్టి వల మరలా వాటికి దాసులై ఉండగోరు నేల. చూడండి ఇక్కడ ఏమంటాడు పౌలు గారు. ఇక్కడ రెండు విషయాలు మన ముందు పెట్టాడు. ఒకటి, మీరు ఎలా తెలుసుకున్నారు? దేవుడిని తెలుసుకున్నారు. మీకు దేవుడు ఎలా తెలియబడ్డాడో నాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా నిలబెట్టి అడిగామనుకోండి, అయ్యా మీరు దేవుళ్ళలోకి ఎలా వచ్చారు, నన్నే అడిగారు అనుకో, నేను చెప్తాను. మా నాన్నగారు బాగా తాగేవారండి, మేము చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాం. ఎంత ఇబ్బంది అంటే నాన్నగారు అడుగు తీసి అడిగేస్తుంటే ఆవేశం ఎక్కువైపోతుంది. ఎన్ని హాస్పిటల్లో తిరిగిన మందులు వాడినా తగ్గట్లేదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. మా నాన్న చచ్చిపోతారు అనుకుంటున్న సమయంలో మా పెద్దమ్మ గారు వల్లి పద్మ గారి చేత కైట్లూరులో దేవుడు మాకు పరిచయం అయ్యారు. అలాగే పరమజ్యోతమ్మ గారి చేత మేము ప్రార్థనలు చేయించుకునే వాళ్ళం. 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నాం. ఇలాగా దేవుడు మమ్మల్ని మా నాన్నగారిని స్వస్థపరిచారండి. 7వ ప్రార్థన కల్లా 7వ వారం కల్లా మా నాన్నగారు లేచి బతికి బట్ట కట్టాడండి. అందుకని ఆ దేవుడు గొప్ప దేవుడిని మేము నమ్మామంటని నా బట్టి నేను సాక్ష్యం ఇస్తాను. ఒకవేళ మైక్ మీ దగ్గర పెట్టి అమ్మ మీరు దేవుళ్ళలోకి ఎలా వచ్చారు అంటే ఇక్కడ కూర్చున్న వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్తారు ఖచ్చితంగా. తాగుడు వల్ల, తిరుగుబోతు వల్ల, దేవుడిని తెలుసుకోవడం వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల మీరు దేవుడిని తెలుసుకున్నారు. విచిత్రమైన తెలుసా, దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారు. దేవుణ్ణి ఎరిగిన మీరు ఆయన మందిరానికి రావడం మొదలు పెట్టారు. దేవుడు కూడా మిమ్మల్ని ఎరగడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు దేవుడు తెలుసు. విచిత్రం ఏంటంటే దేవుడికి కూడా ఎవరు తెలుసంట? మీరు తెలుసంట. ఇంతవరకు బాగానే ఉందండి. మీరు దేవుడిని తెలుసుకున్నారు, వచ్చారు, కూర్చున్నారు. దేవుడు కూడా మిమ్మల్ని తెలుసుకున్నాడు కాబట్టి వారం వాక్యం బోధిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఈ ప్రజలు ఏం చేయడం మొదలెట్టారు తెలుసా? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దేవుడిని తెలుసుకున్న తర్వాత వీళ్ళందరంట మూల పాఠాల వైపు తిరిగారంట. ఏ పాఠాలు ఏంటి? మన మూల పాఠాలు చదువుతారా? చదవండి. 8వ వచనం కాడి నుంచి, 10వ వచనం. మన మూల పాఠాలు ఏంటో తెలుసా? మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు. అది మన మూల పాఠం ఏంటి? రోజు మంచిది కాదు. అమావాస్య మంచి రోజు కాదు. పాడ్యమా మంచి రోజు కాదు. ఇంకా బాగా ఏమండి? అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఏది మంచి రోజు, ఏది మంచి రోజు కాదు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం? పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా. విచిత్రమైన తెలిసే క్రైస్తవ జీవితంలో పంతులు గారు డేట్ పెడితే పాస్టర్ గారు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నిజమా కాదా? నేనే చేశానండి పెళ్ళిళ్ళు ఎన్నో. తప్పదు, ఏం చేస్తాం? సంఘం కోసం. మీరు అడుగుతారేమో బాధ, నేను చేయను అంటే అదో బాధ. కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది అంటే మీరు మా దగ్గరికి వచ్చి అడగట్లా. మన మూలపాఠం ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఏ ఆచారం నుంచి వచ్చాం? ఏ సాంప్రదాయం నుంచి వచ్చాం? అవన్నీ కూడా ఎక్కడికి తీసుకొస్తున్నామంటే సంఘంలోకి తీసుకొస్తాం. దినాలు చూస్తున్నారంట. ఏంటి ఆ దినాలు? ఈరోజు అమావాస్య, లేదా పౌర్ణమ, పాడ్యమా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి దినాలు. అలాగే అలవాట్లు ఏంటి? ఎదురు రావడాలు, పిల్లి ఎదురు వచ్చిన, ఎవరో విధవరాలు ఎదురొచ్చిన, ఈ యొక్క ఆచారాలు మనకి. అలాగే కత్తుర్లు ఇల్లేయడానికి, ఆషాఢాలు, అలాగే మంచి రోజులు, ఏ బట్టలు కొనుక్కోవాలన్నా క్రాఫ్ వేయించుకోవడాలు. మంగళవారంతో వేయకూడదు, శుక్రవారంతో ఉన్నాయా లేదా మనకి? ఇవన్నీ ఇప్పటికీ ఎంత ఇప్పుడు ఉన్నాయంటే ఇప్పటికీ సంఘాల్లోనండి. అమ్మ కొంచెం ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, వెళ్తాం. అమ్మ కొంచెం ఉప్పు తక్కువ, మాకు ఉప్పేరా అంటే తీసుకొస్తాను. అమ్మా అందులో ఏమాక నేను చూసుకొని వేసుకుంటా, నా చేతులు ఏమంటేరు అక్కడ ఉప్పు డబ్బా ఇదిగో ఇక్కడ పెడుతున్నానండి, మీరే చేసుకోండి. అమ్మ ఏరా ఏమైంది అంటే ఉప్పు చేతికి ఇవ్వకూడదండి మాస్టర్. ఉందా లేదా? గుడ్లు చేతికి ఇవ్వకూడదు, నూనె చేతికి ఇవ్వకూడదు, శుక్రవారంతో డబ్బులు బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఎక్కడికి వచ్చేసినాయి అంటే సంఘాల్లోకి వచ్చేసినాయి. పౌలు గారు చూడండి, దావీదు గారు కూడా మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. నా గౌరవాన్ని తీసేది ఎవరు చెప్పండి?
ఏమండి ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుడిని పరువు తీసేది ఎవరు? దేవుడి నామానికి అవమానం తెచ్చేది ఎవరు? దేవుణ్ణి ఏమండి ఒక శాతకాని వాడుగాను అవమానకరంగా చేసేది ఎవరు? మనం కాదా? పిల్లోడు పుట్టినప్పుడు టయాలు, నక్షత్రాలు, పేరు బలాలు, ఏమండి దావీదు గారు అదే అన్నట్టు కీర్తన రాస్తూ, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేది, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించదు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదురు. చూసారా? 3 విషయాలు అంటున్నాడు. గౌరవాన్ని తీస్తున్నారంట, వ్యర్థమైన ప్రేమిస్తున్నారంట, అబద్ధమైన వాటిని వెతుకుతున్నామంట. క్రైస్తవులకి మైళ్ళు ఉండవు, క్రైస్తవులకు ఆచారాలు లేవు, క్రైస్తవులకు బలాలు, రోజులు, మంచి దినాలు. బైబిల్ ఒకటే చెప్తుంది, రోజులన్నీ కూడా మాట్లాడరా అమ్మా మంచివే. మరి ఎందుకు మంచిది కాదంటాం? మంచి రోజు చూసుకొని మా ఇంటికి రండి, మంచి రోజు చూసుకొని మా గుమ్మాలో అడిగి పెట్టండి. ఎందుకు ఇవన్నీ? ప్రతిరోజు మంచిదే. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో కూడా చక్కని మాటలు చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా 10 మొదటి వచనం కాడి నుంచి చూడండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారముల మనం ఏం నేర్చుకుంటున్నాం? అభ్యాసం చేసుకుంటున్నాం అంటే మనకి అసలు యాక్చువల్గా ఒక క్రైస్తవుడికి ఆచారం అంటే ఏంటో తెలియవంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నామంట? ఆచారాలు నేర్చుకుంటున్నాం. వాళ్ళు చూసి ఈరోజండి అసలు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే భయం వేసేస్తుంది. కారణం ఏంటంటే క్రైస్తవ లోకం ఎంతగా చెడిపోయిందంటే, బతుకమ్మ పండగ అంట నేటికి చర్చిలోకి వచ్చేసింది. ఆ పాటలు, ఆ మ్యూజిక్లు, ఏమండి అలాగే ఇంకా మనం చూసిన వారితో ఊరేగింపులు, జాతరలు ఎక్కువైపోయినాయి. అదే ఇక్కడ ఇర్మియా భక్తులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అన్యజనుల ఆచారములంట మనం ఏం చేస్తున్నామంట? అభ్యసిస్తున్నామంట. చూడండి, వాళ్ళు ఎలా ఆచారం చేశారు? ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడు. దేని చూసి భయపడతారు అంటే నక్షత్ర బలాలు చూసి, రాశి బలాలు చూసి మనుషులు భయపడతారు. ఎవరు? అన్యజనులు భయపడతారు. మనకెందుకు భయం? అయితే చదవమ్మా, మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివాడు దానిని అలంకరించును. అది కదలక ఉండినట్లు సుత్తులతో పెట్టుకొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. ఎందుకు మోస్తున్నారు? ఎందుకు ఊరేగిస్తున్నారు? అవి నడవ కాబట్టి, అవి కదలవు కాబట్టి దాన్ని మోస్తారు. అర్థమైంది? పల్లకిలు ఎందుకు వచ్చినాయో? పల్లకిలు ఎందుకు ఊరేగిపోవంటే అవి నడవు, పలకవు, చూడవు. మా దేవుడు మాట్లాడే దేవుడు అండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలుకుతే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నిజమే కదండి. ఈరోజు మనందరూ దేవుడు కనబడి, మాట్లాడి, పలకరించి, చూచి దర్శనం ఇచ్చేవాడు. మరి ఈరోజు అలాంటి దేవుడిని మనం ఏం చేస్తున్నాం? కీర్తన గ్రంథంలో కూడా భక్తుడు ఇదే మాటలు పలుకుతున్నాడు. ఒకసారి ఆ మాటలు కూడా మనము చదువుకుందాము. 106వ కీర్తన 33వ వచనం కాడి నుంచి మొదలు పెడదాం. 106. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద
దేవుని ఆత్మ మీద అనగా దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఆ తాళి మాట పలికెను. ఓకే. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. ఎందుకని అన్యజనులతో సహవాసం చేసి వినండి, 35 నుంచి చాలా బాగుంటుంది. అన్యజనులతో వారు సహవాసము చేసిరి. వారి క్రియలు నేర్చుకునిరి. ఏం నేర్చుకున్నారంటే అండి? వారి క్రియలు ఎలా చేయాలో దగ్గరుండి నేర్చుకున్నారట. వారి విగ్రహములకు పూజ చేసిరి. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం? చర్చిలో యేసే బొమ్మ లేకపోతే ఒప్పుకోం. దేవుడు ఎవరండి? విగ్రహమా, వాక్యమా? కానీ ఈరోజు ఏముండాలంటాం? ఒక ఆయన వచ్చి అంటాడు యేసే ఫోటో ఎక్కడ లేదేంటండి అని. ఏం లేదంట? దేవుడు వాక్కు, శబ్దం, రూపం అక్కర్లా ఆయనకి. 19వ శతాబ్దంలో డేవియన్ సి అనే ఆయన యేసుక్రీస్తు ప్రభువారండి శిలువ రాణును మోసుకుని వెళ్తున్న దినాల్లో, అంటే 33వ సంవత్సరంలో క్యాలెండర్ ప్రకారం 33.5 లేదా 3 సంవత్సరాలు 6 నెలలు, యేసుక్రీస్తు ప్రభువారు 14 వీధులు 7 సార్లు పడిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. 5వసారి ఆయన పడిపోయినప్పుడంట ఒక ఆవిడ గమనించిందంట, యేసు ఎందుకు పడిపోతున్నాడు ఆ శిలువ మోస్తూ అంటే, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారేమో, కొరడాతో కొడుతున్నారేమో, చెమట రక్తము రెండు కలిసిపోయి మొహాన్ని కప్పేస్తుందంట. ఇంకా బాగా చెప్పాలంటే కళ్ళు కనబడకుండా, మరి రక్తం జిడ్డుగా ఉంటుంది కదా, ఆ జిడ్డుతనం అనేది కంటికి మూసివేస్తూ కనబట్టలేదంట సరిగ్గా. అప్పుడు హెరోనికా, ఆమె పేరు హెరోనికా అనే ఆమె తన దగ్గర ఉన్న తెల్లని బట్ట తీసుకొని గబగబా అందరిని తోసుకొని గబగబా వచ్చి యేసయ్య ముఖాన్ని తుడుద్దాం అనుకుంది. కదండి, తుడుద్దాం అనుకుంది. ఈ లోపు సైనికుడు ఆమెని అంటే చేయి పట్టుకొని వెనక్కి లాగేపోయాడు. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే, ఇదే గుడ్డ అనుకోండి, ఇదే గుడ్డ అయితే ఆమె వెంటనే యేసయ్య ముఖాన్ని ఇలా తీసేసింది. అదవుతుందా? ఆ అద్దె తీసేసిన ఆ బొమ్మని 19వ సంవత్సరంలో డేవియన్ సి అనే ఒక ఆయన చిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క రక్తపు మరకలు కలిగిన ఆ ఫోటోను చూసి, ఓహో యేసయ్య ఇలా ఉండొచ్చు అనే ఆలోచన చొప్పున బొమ్మ గీస్తే ఈరోజు మనం అని బుద్ధి పెట్టుకున్నాం చూడండి, ఆ యేసయ్య బొమ్మ వచ్చింది. కొంతమంది గడ్డమే పెట్టారు, కొంతమంది షేవింగే చేశారు, తర్వాత విషయం. కానీ ఈరోజు ఆ యేసయ్య బొమ్మను పట్టుకొని కళ్ళకద్దుకుంటున్నాం. బొమ్మను అద్దుకుంటే ఏమి రాదండి. యేసయ్యా అని మనసు మీద చేసుకుని హృదయం మీద ఒక్కసారి నువ్వు నిలబడిన చోటే యేసయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలిగితే, ఎక్కడ నా నామమున 2-3 ఉంటారో, ఎక్కడ ప్రభువుని నువ్వు మనసారా కొలుస్తావు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని దేవుణ్ణి నమస్కరించినట్లు, దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుణ్ణి కొనియాడినట్లు. కాబట్టి మనకి యేసయ్య బొమ్మే ఉండాలి, యేసయ్య రూపమే ఉండాలంటే రూపాన్ని మనుషులు చేశారు. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి. మీరు చాలా మంది రావచ్చు, మరి యేసయ్య ఎలా ఉంటాడు పాస్టర్ గారు అని. మీకు యేసయ్య ఎలా ఉంటాడో తెలియకపోయినా యేసయ్యకి బట్టి మీరు ఎలా ఉంటారో తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు యేసయ్యని ఎత్తుకోమాకండి. ఆయన మీకు కనబడతాడు, ప్రత్యక్షమవుతాడు, ఆయన చూడొచ్చు, ఆయనతో మనం మాట్లాడచ్చు అన్నమాట. కాబట్టి ఎలాగ ఏంటో అనుకోమాకండి. విగ్రహాన్ని మట్టిగా మనం పూజించొద్దు. విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడాలు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏంటి అంటే, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపాన్ని కూడా చేసుకోవద్దు, పూజించొద్దు, నమస్కరించొద్దు, దానికి సాగిలపడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేసినా మనం విగ్రహారాధన చేసినట్టే. అదవుతుందా? కాబట్టి అది కూడా మనం చేయకూడదని చాలా స్పష్టంగా, అదే మా ప్రయాస, అదే మా యొక్క కాంక్ష, మిమ్మల్ని ఎలాగైనా సరే దైవత్వంలో నడిపించాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకొని, దేవుడు దైవత్వాన్ని గురించి తెలుసుకుంటే ఒక బొమ్మ ఉండాలనో లేదంటే ఒక స్థలం ఉండాలనో ఇవన్నీ ఎంచాం. మనం నిలబడిందే పరిశుద్ధ స్థలం, మనం ప్రార్థించే ఆ స్థలంలోనే మన దేవుడు మన మధ్యన ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తారు? ఈ 106వ కీర్తన 35వ వచనం కాడి నుంచి, మనమంట అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటామంట, వారి విగ్రహములను పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. అయితే మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలకు దెయ్యములకు బలిగా అర్పించిరి,
నిరపరాధి రక్తం అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కానాను దేశపు వారు బొమ్మలకు వారికి బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి అంటున్నారు. ఇదే వచనాల్లో ఉంటుందండి. వాళ్ళు మానేసినాడంట, మనం మానలేకపోతున్నామంట ఆచారాలు. ఇప్పుడు మన మూల పాఠం దగ్గరికి వస్తే గలతీ రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయము ఈ 8వ వచనం కాడి నుంచి 11వ వచనం వరకు పౌలు గారిది ఆయన బాధ ఏంటో ఒకసారి కనుక్కొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఇప్పుడు పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆయన అన్నాడు చూడండి, మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరిస్తున్నారు కదా, అందుకని మీ విషయమై అది. ఇప్పుడు దాకా మీరు ఏమనుకుంటున్నారు, పాస్టర్ గారి పనే ఉందండి, ఒక అరగంట సేపు వాక్యం చెప్తాడేమో. మీకు తెలుసా, ఒక మీరైనా ఒక అరగంట సేపు మాట్లాడడం అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా గమనించారా? సరే నేను చెప్తాను వినండి. ఈ మధ్యన ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం జరిగిందంటే ఒక అర్ధగంట సేపు మాట్లాడితేనంట ఒక పూట ఒంగొని నాట్లేస్తాము ఉంటాయి కదా, అదేదో పళ్ళు అంటారు, నాట్లు వేయడవా, ఊడు పూడ్చడం. మీరు మధ్యాహ్నం దాకా ఊడు పూడిస్తే ఎంత కష్టపడతారో, ఒక అరగంట సేపు మాట్లాడితే అంత దాన్ని ఏమంటారంటే ఎనర్జీ తగ్గిద్దంట. ఇప్పుడు చెప్పండి, అరగంట సేపు మాట్లాడడం అంటే అర్థం ఏంటి? మేము కష్టపడుతున్నట్టు కాదా? ఏమండి, ఇవేమి పట్టించుకోరు. ఏముందండి, నాలుగు మాటలు చెప్పేది ఏమిటి? ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేయడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, మీకు ప్రకటించడానికి, ఏమంటే అనేకులకు మీరు చెప్పే మాట అనేకులు ఉదాహరణలు మీకు ఇవ్వడానికి, దానికి సరిపడిన పాటలు తీయడానికి ఎంత ప్రయాస, ఎంత టైము. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు అంటే మీ విషయమే నేను పడిన కష్టము ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. సరే, అది వ్యర్థమైపోతే పర్లేదు, కానీ మరొక మాట అన్నాడు, అవి మిమ్మల్ని గూర్చి నేను భయపడచ్చు. దేనికి భయం అంటే ఇంకా ఏమనుకోవద్దు, ఇంకా ఇదిగో పలానా ఆవిడ ఇంకా దేవుడు తెలుసుకోలేదు, ఇంకా పలానా ఆవిడ బూతు మాటలు మాట్లాడలేదు, ఇంకా పలానా ఆవిడ ఇంకా దేవుళ్ళు ఇంకా ఆచారాలు విడిచిపెట్టలేదు, ఇంకొక ఆవిడ ఇంకా తిథులు నక్షత్రాలు అంటుంది, ఇంకొక ఆవిడ వచ్చేమో అయ్యా మంచి రోజు కాదు చెడు రోజులు అంటుంది. ఇలా సంఘంలోనండి ఇంకా ఆచారాలు, ఇంకా మూల పాఠాలు, ఇంకా అలాంటివి వదిలిపెట్టకుండా ఉంటే పాస్టర్ గారికి ఎంత బాధ. అయ్యో మనం ఇలాంటివి చేయకూడదని తెలుసు, కానీ చెప్తుంటే వాళ్ళ వెంటలా. కానీ దేవుడికి మేమేం చెప్పాలి? లెక్క అప్పగించాలి. కాబట్టి పౌలు గారు సంఘాల గురించి ఒక భయం అనేది వచ్చేసింది. అయ్యో దేవుడు ఇప్పుడు లెక్క అడిగితే నా సంఘ పరిస్థితుల్లో ఇంకా మా బిడ్డలు మారలేదే, వాళ్ళ బ్రతుకులు మార్చుకోలేదే, దైవత్వం గురించిన వారికి ఇంకా పరిపూర్ణ జ్ఞానం రాలేదే అని చెప్పి పౌలు గారు బాధపడుతున్నారు. అమ్మ గుర్తుపెట్టుకోండి, అమావాస్య ప్రార్థనలో లేదా అమావాస్యలో లేదంటే పౌర్ణములో లేదంటే దినాలు లేదంటే మాసాలు మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి అంటే దైవత్వంలో పరిపూర్ణులం కావడం, దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుడి దగ్గర ఇంకా ఎదగాలి అంటే బాప్తీసం పొందడం, రక్షణ పొందడం, పరిశుద్ధత జీవితం కలిగి ఉండడం, ప్రార్థనలో ఎదగడం, వాక్యములో ఎదగడం, సన్నిధిలో ఎదగడం, సహవాసంలో ఎదగడం, పరిశుద్ధతను కాపాడుకోవడం, వీటన్నిటి విషయంలో మీ గురించి లెక్క అప్పగించాలి. ఎందుకంటే ఇంకొక మాట చదివి ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని చదివి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తాను. త్వరగా ఆ మాటలు కూడా చదివి ముగించుకుందామండి. చదువమ్మా. ఏ క్రియలండి? ఏమిటి అసలు? బ్రతికిన జీవక్రియలు కాదు వీళ్ళు చేసేది. నిర్జీవం అంటే పనికిరానివి, చచ్చిపోయినవి, లేదంటే దేనికి ఉపయోగకరమైన నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును. చూడండి, మనకి ఏం కావాలి? దేవుని యందు విశ్వాసం ఉండాలి, బాప్తీసం ఉండాలి, బోధ ఉండాలి, హస్త నిక్షేపణ ఉండాలి, మృతుల పునరుద్ధానం ఉండాలి, నిత్యమైన తీర్పని పునాది మనకు ఉంది. వీటిని మరలా వేయక క్రీస్తును కూర్చున్న ఏ ఉపదేశం మానేస్తాం మనం? మూలోపదేశం. మనకి కొన్ని మూల పాఠాలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థించాల్సిందే. ప్రతి క్రైస్తవుడు 3 పూట్ల ప్రార్థన చేయాలి. ఉదయం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి. ఇంకా బాగా చెప్పాలంటే
కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. ఇవి మన మూల పాఠాలు. ఇవి వదిలేసాం. మూల పాఠములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యములను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావములు అనుభవించిన తరువాత, ఇవన్నీ చేసే మనము ఒక్కసారి వీటిని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఏమైపోయామంటండి? ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ అన్యాచారము తీసుకువచ్చి తప్పిపోయామంట. తమ విషయములో ఏమండి, మనం ప్రార్థనకు రాకపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? మన విషయములో దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని మరలా సిలువ వేయడమే. మీరు అనొచ్చు, ఆ రోజండి యేసు క్రీస్తు ప్రభు వారిని నేనుండుంటే సిలువ వేసేవాడిని కాదని, నేనుండుంటే ఆయన కొరడా దెబ్బలతో కొట్టించేవాడిని కాదని. కానీ మీకు తెలుసా, మీరు దేవుని మందిరాన్ని మానేయడం, దేవుని సన్నిధికి రాకపోవడం, దేవుళ్ళో ఎదగకపోవడం, ఆ రోజు తోమా కాదు ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడడం, మనమే ఆయన ఈ గాయాల్లో అంటే ఏలు పెట్టి రక్తాన్ని సిలువ వేసేవారు మనమేనంటండి. ఆయన గాయపరిచేవారు మనమేనంట. బాధ పెట్టేవాళ్ళు ఇప్పటికీ మనం బాధ పెడుతున్నామంట. ఎలా అంటే దేవునికి సంబంధించిన ప్రార్థన లేదు, సన్నిధి లేదు, సహవాసం లేదు, భక్తి లేదు, ఆత్మీయత లేదు. చదవమ్మా. బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నాము గనుక ఇలాంటి వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కనుక దేవుడి రోజు తన దాసుని ద్వారా హెచ్చరిస్తూ, మీ విషయములో మీ సేవకుడు పడుతున్న ప్రయాస ఏంటి అంటే, ఇంకా రోజులని, దినాలని, మాసాలని, ఏమండి పిల్లలకి దిష్టి చుక్కలని, మానవలసిన వాటిని మానవేయకుండా మానవలసిన వాటిని ఏమండి మనం జరిగిస్తూ, రోజులు మంచి కాదనో దినాలు మంచి కాదనో విడిచిపెట్టవలసిన ఏమండి వాటిని విడిచిపెట్టకుండా జరిగిస్తూ ఉంటే మిమ్మల్ని బట్టి మీ దైవజనులకు దుఃఖం, మిమ్మల్ని బట్టి దేవునికి అవమానం. దేవుడికి లెక్క అప్పగించే విషయంలో మేము దేవుని ఎదుట బలా నమ్మకమైన దాసులు కాదు, చెడ్డ దాసులను మా మీద దేవుడు ఉమ్ము వేసే రోజు రాబోతుంది. కనుక ఈరోజు ఒక దైవజనుడు వేదన మనం ఈరోజు చదువుకున్నాం. సంఘం పడవలసిన సంఘ బాధ్యతను మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. సంఘమా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడు తెలుసుకున్నాం, ఇన్ని నెలల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నాం, ఇన్ని రోజులుగా దైవత్వంలో ఎదుగుతున్నాం. మానవలసిన వాటిని మానకుండా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా అటు దైవజన్ని దుఃఖ పెడుతున్నావు, ఇటు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నీకు నువ్వే శ్రమ పడుతున్నావు. ఎందుకు ఇవన్నీ? దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు, వాటిని విడిచిపెట్టు. ఒకప్పుడు ఏదో తెలియక వాళ్ళకి దాసులుగా ఉన్నవేమో, ఇంకా బానిస బ్రతుకు ఎందుకు? ఇంకా ఇప్పటికైనా బానిస బ్రతుకులు తీసివేసి నువ్వు వారసుడు, దేవుని కుమారుడు అని గుర్తిరిగి నేను వాటి పనులు చేయను ప్రభు అని దేవుడి దగ్గర తీర్మానం కలుగుతాము. ఎందుకంటే నీ కొరకు నా కొరకే కదా కల్వరి శిలువలో యేసు క్రీస్తు మన కొరకు శిలువ యాగమై యజ్ఞమై మరి పశువుగా చనిపోయింది. ఇటు దైవజనుడిని అటు దేవుడిని దుఃఖపెట్టి మనం ఏం సాధిస్తాం? మనకి దీవెన వస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. ఒక గొప్ప తీర్మానంతో మనం ముందుకు సాగిపోదాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం.